ఎక్కడానికి కారణం ఏమిటి అంటే ఈ 11 నెలల్లో 5 కేసులు పెట్టి మెంబర్ ఆఫ్ కేసులు అని చెప్పి రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. నేను ఒక గంజాయి కేసు, మర్డర్ కేసు ఇలాంటి ప్రధానమైన ఏ కేసులోనూ లేకుండా రౌడీ షీటర్ ఓపెన్ చేశారు. నాకు న్యాయం చేయండి, అట్రాసిటీ కేసులో మేము ఇంట్లోనే ఉన్నట్టు ఆధారాలు కూడా ఉన్నాయి చూపిస్తాము అని డిఎస్పీ గారిని అడగ్గా వారు నిన్నగాక మొన్న పిలిచారు మాట్లాడడానికి మమ్మల్ని. ఆ డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళగా ఆయన ఏం చెప్తున్నారంటే, వాళ్ళు రోడ్ల మీద స్నానాలు చేస్తే నీకెందుకు, నువ్వెందుకు కంప్లైంట్ ఇచ్చావు, నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వల్లే నీ మీద దాడి జరిగింది, నీ భార్యకి కూడా బట్టలు పొదీశారు, నువ్వెందుకు కంప్లైంట్ ఇవ్వాలి, నీకు ఎందుకు సోషల్ యాక్టివిటీ, నీకు అవసరం లేదు కదా, నువ్వు చేసిన దానికే నీకు జరిగింది ఇదంతా, నీ ఫ్యామిలీకి కూడా సరిపోయింది, పదే పదే పై ఆఫీసుల దగ్గరికి వెళ్ళారు, అందుకే కేసులు పెరిగినాయి నీ మీద, నువ్వు ఇంకా న్యాయం అడిగావనుకో నెక్స్ట్ పీడీ యాక్ట్ పెడతాము, మొన్నేగా 100 రోజులు ఉండొచ్చావు, పీడీ యాక్ట్ పెట్టామంటే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఫ్యామిలీ వచ్చి కలిసేది కూడా ఉండదు, రేపు సండే నుంచి వచ్చి నువ్వు రౌడీ షీటర్గా సైన్ కూడా చెయ్యాలి, ఆల్రెడీ మేము సైన్ చేస్తున్నాం కదండి, బెయిలబుల్ కేసులు కట్టినా కూడా నాన్ బెయిలబుల్ అని చెప్పి లోపలేశారు, దానికి మళ్ళీ వీక్లీ ట్వైస్ సైన్ చేస్తున్నాం, మళ్ళీ సండే సైన్ అంటున్నారు, అసలు రౌడీ షీటరే మా మీద తప్పుడు కేసు కట్టింది, తీయమని మేము వస్తే మళ్ళీ బెదిరిస్తున్నారా అని చెప్పి ఆయన మాట్లాడగా నా మీద, నా పిల్లాడి మీద, మా ఫ్యామిలీ అందరి మీద దుర్భాషలు ఆడారు డిఎస్పీ. దుర్భాషలు ఆడారు అని చెప్పి ఇంటికి వచ్చి ఆయన బాగా మనస్తాపానికి గురయ్యారు. ఈలోపు ఈవినింగ్ సాయంత్రము వీరాస్వామి సిఐ గారు ఫోన్ చేసి, ఏమండి మీరు సండే వచ్చి సైన్ చేయకపోతే రౌడీ షీటర్గా పీడీ యాక్ట్ కట్టేస్తాం మీ మీద అని బెదిరించారు. అందుకే తెల్లారేసరికి ఆయన నిర్ణయం తీసుకొని, కరెక్ట్ నిర్ణయమా అంటే చాలా మంది దగ్గరికి తిరిగామండి. ఒక బంగారు పని చేసుకునే వ్యక్తి, నేను ఒక స్కూల్ టీచర్ని, పరువుగా బతికే మా మీద 11 నెలల